పారిశ్రామిక విప్లవానికి కూటమి ప్రభుత్వం సరికొత్త నాంది పలికింది. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో వనరులను గరిష్టంగా ఉపయోగించుకునేలా సరికొత్త ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలను సీఎం ఆవిష్కరించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే వినూత్న నినాదంతో భారీ ఎత్తున పారిశ్రామిక యూనిట్ల ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇదే వేదికపై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అలాగే మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ ఐటీ, ఈ కామర్స్ దిగ్గజ సంస్థలతో కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. Skill development and also knowledge, next level how to take it up. Automobile sector దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ, స్పెషాలిటీ కానీ, ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. మనస్ఫూర్తిగా మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా తొందరగా ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి కావాలి. చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నా, ఎవరైనా భూమి ఇచ్చినప్పుడు ఆ రైతుకు కూడా న్యాయం చేయాలి. అప్పుడే వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సిద్ధాంతంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే మన అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన ఏకైక ప్రయోగం భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా జరిగుండదు. అలాంటిది ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 కింద కూడా 17,000 ఎకరాలు ఇస్తున్నారు. దానివల్ల మీరు చూస్తే భూమి ఇచ్చిన రైతులు నష్టపోవడం లేదు, అభివృద్ధి చాలా బాగా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 2,953 ఎంఎస్ఎంఈ యూనిట్లు రాగా వాటి ద్వారా దగ్గర 4,60,000